స్తుతులు చదువుకున్నామండి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్యచంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలరు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆయనే నా గీతము, ఆయనే నా సంగీతము, బలమైన నా కోటను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. స్తుతులు మధ్యలోన నివాసము చేసే దూతలెల్లా పొగడే దేవుడాయను. వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయను. ఇద్దరు ముగ్గురు నా నామమును బుడ్డి ఏకీభవించి నా నామము కూడి ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని కరములు తట్టి నిత్యము స్తుతించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదము. ప్రభు రాకడలో నిత్యముందును మ్రొక్కెదను, స్తుతించెదను, పొగడెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలండి. పాటలను ఆదరించండి. మరి మీరు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజును. మరి నాకైతే భయంకరమైన గుండె ప్రాబ్లం అండి, బలహీనత అయితే అయినప్పుడు కూడా దేవుని పని చేయాలని మీ అందరికీ మీరు రాకడకి అందరూ మీరు ఎత్తపడాలని, మీరు కూడా మారు మనసు పొంది దేవునిలో బ్రతకాలని చిన్న ఆశతోనండి. నేనైతే అన్ని దేశాల్లో నోరులు రాలేను కాబట్టి ఏదో చిన్నగానే నేను కొద్దిగా ఈ పాటలు మీకు అందించాలని ఆశపడుతున్నానండి. క్షమించండి, తప్పులుంటే మన్నించండి. మీకంటే అంతగా చదువుకోలేదు, తక్కువ చదువుకున్నానండి. పాటలను ఆదరించండి. మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. త్రోసివేయొద్దు, పాటలని వినండి. దేవుని కృప మీకు ఉండాలి. వందనాలు.